హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుకు27. ఈ సమ్మర్లో ఒంటికి చలవని చేసే గంగవాయల ఆకుతోని పచ్చడి ఇలా రెడీ చేసుకోండి. గంగవాయల ఆకు ఒంటికి చాలా మంచిదండి, వేడిని తగ్గిస్తుంది. గంగవాయల ఆకుని ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆకుని స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ పోసుకొని 10 పచ్చిమిర్చీలను సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోరగా పచ్చిమిర్చీలను ఫ్రై చేయండి. పచ్చిమిర్చీలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గంగవాయల ఆకుని అదే బాండీలో ఫ్రై చేసుకోవాలి. గంగవాయల ఆకులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుందండి, అందుకోసమే అది మనకు ఒంటిలో వేడిని అనేది తగ్గిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా గంగవాయల ఆకు అనేది చక్కగా ఫ్రై కావాలి. ఉడుకుతుందండి, ఉడికినప్పుడు అందులోని వాటర్ అంతా మనకి ఇంకిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇలా ఉడికితే సరిపోతుందండి, మరీ వాటర్ అంతా ఇంకేదాకా ఫ్రై చేసుకోకూడదు. అందులోనికి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని కలుపుకోవాలి. అలానే చిటికెడంత పసుపు వేసి ఆకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆకులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. అంటే బరకగా ఉండాలని, మరీ స్మూత్గా ఉంటే పచ్చడి అంత బాగోదు, వాటర్ వాటర్ అవుతుంది. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, ఆవాలు, కచ్చా పచ్చాగా దంచుకున్న ఎల్లిగడ్డను, చిటికెడంత పసుపుని వేసి కలిమాకు యాడ్ చేయాలండి. అందులోకి ఇంగువను యాడ్ చేసుకుంటే మనకు పచ్చడి చక్కటి వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది. పోపులో ఎప్పుడైనా ఇంగువను యాడ్ చేసుకోండి, పచ్చడి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇలా పోపు చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి గంగవాయల ఆకుని పోపులో కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుంది, ఒంటికి ఎంతో మంచిదండి ఈ పచ్చడి. ఈ సమ్మర్లో మీరు కూడా రెడీ చేసుకోండి.